పార్వతీదేవి కామదేవుడికి శాపం విధించింది అన్న విషయం మీకు తెలుసా? ఒకసారి హిమాలయ శిఖరాల మధ్య అడవి నిశ్శబ్దం మాత్రమే వినబడుతుంది. శివుడు తన తపస్సులో మునిగి ఉన్నాడు. ప్రపంచపు దుఃఖాలను వదిలిపెట్టి నిరంతర ధ్యానం తప్ప మరేదీ అవసరం లేదు అని అతను మనసులో చెప్పుకున్నాడు. పార్వతీదేవి దూరం నుంచి శివుడిని దర్శించి తన ప్రేమను అందించాలనుకుంది. కానీ అక్కడికి కామదేవుడు చురుగ్గా వచ్చి తన మోహన బాణాలను తీసుకొచ్చాడు. చూడు శివ, ఈ ప్రేమ బాణాలు నీ హృదయాన్ని నింపగలవా అని అహంకారంతో ప్రశ్నించాడు. బాణాలు గాలి మధ్య మెరుస్తూ శివుని హృదయాన్ని తాకి ఆశ్చర్యం కలిగించాయి. అప్పుడు పార్వతీదేవి చింతించి, నా శక్తి, నా తపస్సు ఎవరి ఆటపాటకు రద్దవ్వకూడదు అని ఆమె కంఠం నుంచి వెలువడిన శాపం అగ్నికాంతిలా చుట్టుముట్టి కామదేవుడి గాయాలలో తక్షణమే శక్తి తగ్గింది. ఇప్పటి నుంచి నీవు భౌతిక రూపంలో ప్రేమను పుంజించకూడదు, అనర్గుడిగా మారి శివుని హృదయాన్ని మాత్రమే తాక అని పార్వతీదేవి శాపం ఇచ్చింది. కామదేవుడు లేచే బలాన్ని కోల్పోయి అనన్గుడిగా రూపంలోకి మారిపోయాడు. అయినా అతని మోహనబాణ శక్తి ప్రపంచంలోని హృదయాలను ప్రభావితం చేయగలిగింది. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేసేయండి.